Hi friends, welcome to eLearning Educate. Today we are going to learn about NCERT History Class 6, Chapter 4, The Earliest Cities. So the earliest city గురించి మనం ఈరోజు ఈ చాప్టర్ 4లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం 4700 years ago ప్రజలు ఇండస్ నది ఒడ్డున నివసించేవారు అని. అయితే ఆర్కియాలజిస్ట్స్ ఈ 4700 సంవత్సరాల క్రితం ఇండస్ నది ఒడ్డున నివసించినటువంటి ఆ ప్రజలు ఉన్న సిటీని, సో ఆ ఇండస్ నది ఒడ్డున ప్రజలు డెవలప్ చేసుకున్నటువంటి ఆ సిటీని కనుగొని దానికి హరప్పన్ అని నేమ్ డిస్క్రైబ్ చేశారు. ఈ హరప్పన్ అనే నేమ్ ఎందుకు డిస్క్రైబ్ చేశారు అంటే ఆర్కియాలజిస్ట్స్ నది ఒడ్డున కనుగొన్నటువంటి ఫస్ట్ సిటీ ఇదే కాబట్టి హరప్పన్ అంటే హూ లివ్స్ నియర్ ద రివర్, నది ఒడ్డున నివసించే వారిని హరప్పన్ అని అంటారంట. కాబట్టి నది ఒడ్డున కనుక్కున్నది ఫస్ట్ సిటీ ఇది కాబట్టి దానికి హరప్పన్ అని నేమ్ పెట్టారనమాట. హరప్పన్ అని డిస్క్రైబ్ చేశారు. అసలు ఈ హరప్పా గురించి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇచ్చాను, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ది. సో అది చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. The story of the Harappa. Very often old buildings have a story to tell. Nearly 150 years ago, when railway lines were being let down. ప్రతి ప్రాచీన కట్టడానికి ఒక కథ ఉంటుంది. అలాగే 150 సంవత్సరాల క్రితం ఈ రైల్వే లైన్స్ అనేది వేయడానికి పాకిస్తాన్ అనే ప్లేస్లో ఉన్నటువంటి పాకిస్తాన్ విలీనం చేసుకున్నటువంటి పంజాబ్ ఆ ప్లేస్లో రైల్వే లైన్స్ వేయాలనుకున్నారంట. అప్పుడు ఇంజనీర్స్ ఆ ప్లేస్ని చూడగా అక్కడ ఒక పెద్ద మౌండ్ లాగా వాళ్ళకి కనిపించింది అనమాట. పెద్ద మౌండ్ అంటే ఒక దిబ్బ ఉంది కదా, సో ఆ దిబ్బని మౌండ్ అంటారు. సో ఆ మౌండ్లో ఏమేమి ఉన్నాయి, దిస్ మౌండ్ కంటైన్స్ హై క్వాలిటీ బ్రిక్స్, రిచ్ సోర్స్ ఆఫ్ ది ఇటుకలతోటి ఆ మౌండ్ అనేది అంతా ఉంది. అయితే ఆ మౌండ్ అంతా కూడా తొలగించి వాళ్ళు రైల్వే లైన్స్ అనేది కట్టారనమాట. ఆ రైల్వే లైన్స్ కట్టే ప్రాసెస్లో ఇలాంటి చాలా బిల్డింగ్స్, ఇలాంటి రిచ్ క్వాలిటీ ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ కూడా డెస్ట్రాయ్ అయిపోయాయి. 150 సంవత్సరాల క్రితం ఆ రైల్వే లైన్స్ అనేది కట్టారు, అదంతా అయిపోయింది. నెక్స్ట్ 80 years ago మన ఆర్కియాలజిస్టులు ఆ సైట్ని కనుగొన్నారు. ఆ సైట్ని కనుగొని వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద సబ్ కాంటినెంట్, మన ఉపఖండంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ, అలాగే వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫస్ట్ సిటీ అని చెప్పి వాళ్ళు డిస్క్రైబ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫస్ట్ సిటీ టు బి డిస్కవర్డ్ అన్నారు కదా, ఇలాంటి సిటీనే, ఇలాంటి రిచ్ క్వాలిటీ బ్రిక్స్ ఉన్నటువంటి సిమిలర్ బిల్డింగ్స్, రిచ్ క్వాలిటీ ఉన్నటువంటి సేమ్ బిల్డింగ్స్ ఎక్కడైతే కనిపించాయో అదర్ సైడ్స్లో అదంతా కలిపి వాళ్ళు హరప్పన్గా డిస్క్రైబ్ చేశారు. హరప్పన్ మీన్స్ హూ లివ్స్ నియర్ ఏ లాంగ్ రివర్, రైట్. వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటిగా నది ఒడ్డున కనుగొన్నటువంటి ఫస్ట్ సిటీ కాబట్టి హరప్పన్ అని పెట్టారు. ఇట్ వాజ్ అబౌట్ 4700 years ago. ఎక్కడ ఫ్రెండ్స్? ఇండస్ నది ఒడ్డున. వాట్ వాజ్ స్పెషల్ అబౌట్ దీస్ సిటీస్? ఈ సిటీస్కి స్పెషల్ ఏంటి? ఈ సిటీస్ అనేవి 2 or more పార్ట్స్గా డివైడ్ అయ్యాయి అనమాట. వెస్ట్రన్ పార్ట్, అలాగే వన్ ఈజ్ ఈస్టర్న్ పార్ట్. వెస్ట్రన్ పార్ట్ని మన ఆర్కియాలజిస్ట్ సిటాడెల్ అని డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. సిటాడెల్. అలాగే ఈ వెస్ట్రన్ పార్ట్ అనేది కొంచెం హయ్యర్గా ఉంటుంది. మీరు మొహంజదారో మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, హృతిక్ రోషన్ మూవీ. అలాగే ఈస్ట్ పార్ట్ చూస్తే లోయర్గా ఉంటుంది, సో దాన్ని లోయర్ టౌన్ అని మన ఆర్కియాలజిస్ట్ డిస్క్రైబ్ చేశారు. వెస్ట్రన్ పార్ట్ అనేది చాలా స్మాల్ ఏరియా బట్ హయ్యర్గా ఉంటుంది హైట్లో. ఈస్టర్న్ పార్ట్ అనేది లార్జ్ ఏరియా కానీ స్మాల్ ఉంటుందన్నమాట. వెస్ట్రన్ పార్ట్ ఈస్ హయ్యర్, ఈస్టర్న్ పార్ట్ ఈస్ లోయర్. వెరీ ఆఫెన్ వాల్స్ ఆఫ్ బేక్డ్ బ్రిక్ వర్ బిల్ట్ అరౌండ్ ఈచ్ పార్ట్. సో ఈచ్ పార్ట్ చుట్టూరు, అంటే ప్రతి పార్ట్ చుట్టూరు కూడా ఆ కాల్చినటువంటి ఇటుకలు పేర్చేవారు. కాల్చినటువంటి ఇటుకలతో గోడలు కట్టారు. ఆ గోడలు అనేది thousands of years వరకు కూడా సర్వైవ్ అయ్యాయి అన్నమాట. ఎందువల్ల అంటే అవి చాలా స్ట్రాంగ్గా కట్టారు ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ తోటి చాలా 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 స్ట్రాంగ్గా కట్టారనమాట. అందుకే కదా ఫ్రెండ్స్ thousands of years అనేవి సర్వైవ్ అయ్యాయి. కొన్ని సిటీస్లో అంటే సిటాడల్ ఉంది కదా, వెస్ట్రన్ పార్ట్ సిటాడల్ అన్నాం కదా, సో ఆ సిటీస్లో స్పెషల్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి స్పెషల్ ట్యాంక్. సో ఆర్కియాలజిస్ట్ దాన్ని గ్రేట్ బాత్గా పిలిచారు ఆ ఏరియాని కూడా. దీనికి
ఇట్ కంటైన్స్ లైన్డ్ బ్రిక్స్ కోటెడ్ విత్ ప్లాస్టర్. ఇటుకలతోటి ప్లాస్టర్ కోటింగ్ వేశారు. వాటర్ టైట్, అంటే వాటర్ అనేది ఆ ట్యాంక్లోంచి బయటికి రాకుండా, ఒకవేళ ఆ ఇటుకలకి తడిచి ఏమైనా వచ్చే ప్రమాదం ఉందని చెప్పని వాటర్ బయటికి రాకుండా న్యాచురల్ తార్ అనేది కూడా ఒక లేయర్ వేశారనమాట. ఇటుకలకి ప్లాస్టర్ కోట్ వేశారు, అలాగే న్యాచురల్ తార్ అనేది ఒక లేయర్ వేశారు. 2 సైడ్స్ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ లీడింగ్ డౌన్ టు దెమ్. అలాగే ఆ ట్యాంక్ చుట్టూరు కూడా ఆల్ సైడ్స్ రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ పడేస్తారు, పారద్రోలడం జరుగుతుంది, బయటికి తోలేస్తారు ఆ వాటర్ అంతా కూడా. అలాగే పర్హాప్స్ ఇంపార్టెంట్ పీపుల్ టుక్ ఏ డిప్ ఇన్ దిస్ ట్యాంక్ ఆన్ స్పెషల్ అకేషన్స్లో ఇంపార్టెంట్ పీపుల్ మాత్రమే ఆ ట్యాంక్లో పూజ నిర్వహించుకోవడానికి కానీ లేదంటే స్నానం ఆచరించడానికి కానీ వాటర్ యూస్ చేసేవారు. కాళీబంగన్ అండ్ లోథల్ హ్యాస్ ఫైర్ ఆల్టర్స్. సో అగ్ని బలిపీఠాలు ఉంటాయి కదా, ఆ అగ్ని బలిపీఠాలు కాళీబంగన్, దిస్ ఇస్ కాళీబంగన్, లోథల్ అంటే గుజరాత్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ సాక్రిఫైజెస్, త్యాగాలు ఏమన్నా బలి జరిగేదంటే అక్కడ జరిగేవన్నమాట ఎక్కువగా. అలాగే మొహంజదారో, హరప్ప, లోథల్ అండ్ ఇక్కడ వచ్చేసేసి ఈ మొహంజదారో, హరప్ప, లోథల్లో ఎలాబరేట్ స్టోర్ హౌసెస్ అని చాలా విశాలమైనటువంటి స్టోర్ హౌసెస్ ఉండే ఫర్ స్టోరేజ్ పర్పస్. అండ్ మనం చూసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇది గ్రేట్ బాత్, చూసారా 2 సైడ్స్ స్టెప్స్ ఉన్నాయి, రైట్, ఆల్ సైడ్స్ రూమ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ బ్రిక్స్ కోటెడ్ విత్ ఏంటిది ఫ్రెండ్స్, ప్లాస్టర్తో కోట్ వేశారు. అలాగే న్యాచురల్ తార్ కూడా ఒక లేయర్ అనేది వేయడం జరిగింది ఫర్ వాటర్ టైటింగ్ పర్పస్. ఇందాక మనం బ్రిక్స్ అనేవి ఇంటర్లాకింగ్ ప్యాటర్న్లో ఉన్నాయన్నాం. ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అంటే ఒక రాయికి కరెక్ట్ ఫిట్ టుగెదర్, పర్ఫెక్ట్ ఫిట్ చేస్తారనమాట. సో ఫిట్ టుగెదర్, సో ఈ విధంగా ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ తోటి వాల్స్ నిర్మించుకునేవారు హరప్పన్ సిటీస్లో. అలాగే అసలు హౌసెస్, ఆ డ్రైన్స్, ఆ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. వాళ్ళ హౌసెస్ వచ్చేసి 1 or 2 స్టోర్స్ ఉండేవి. అలాగే ప్రాంగణం చుట్టూ గదులు నిర్మించుకునేవాళ్ళు. అండ్ వాళ్ళకి బాతింగ్ ఏరియా అనేది ఉండేది ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ బాతింగ్ ఏరియా మీన్స్ సపరేట్గా ఒక బాతింగ్ ఏరియా అనేది కట్టుకునేవారంట. అలాగే కొంతమందికి వెల్స్ ఉండేవి ఫర్ సప్లయింగ్ వాటర్. మెనీ ఆఫ్ ది సిటీస్ కవర్డ్ విత్ డ్రైన్స్. సో ఈ సిటీస్ అన్నీ కూడా డ్రైనేజెస్ తోటి కవర్ అయి ఉండేదన్నమాట. వేస్టేజ్ అంతా ఎక్కడ బయట వేయకుండా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉండేదని అర్థమవుతుంది కవర్డ్ విత్ మెనీ డ్రైన్స్ అంటే. అలాగే ఆ డ్రైన్స్కి ఒక సున్నితమైన వాలు, జెంటిల్ స్లోప్తో కట్టడం వల్ల వాటర్ అనేది చాలా ఫాస్ట్గా ఫ్లో అవ్వడానికి, ఎక్కడ ఆగిపోకుండా ఉండడానికి ఒక సున్నితమైన వాలుతోటి, జెంటిల్ స్లోప్ తోటి కట్టారనమాట. మనం ఇప్పుడు ఎలా అయితే హౌసెస్లో ఉన్నటువంటి ఒక వేస్టేజ్ పైప్కి మన బయట ఉన్నటువంటి చిన్న కాలువకి మనం కనెక్షన్ ఇస్తాం. ఆ చిన్న కాలువకి వెళ్ళిన తర్వాత వాటర్ అక్కడ నుంచి పాస్ అయ్యి ఫైనల్గా ఒక లార్జ్ డ్రైనేజ్లోకి అవన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అదేవిధంగా వాళ్ళు కూడా అలానే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఈ హౌసెస్ కానీ, డ్రైన్స్ కానీ, స్ట్రీట్స్ కానీ ఒకేసారి వాళ్ళ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి ప్రణాళిక వేసుకొని అట్ ద సేమ్ టైం అవి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని కట్టుకునేవాళ్ళు అనమాట, అన్నీ ఒకేసారి. Life in the city. Harappan city was the busiest place and there were people who planned the construction of special buildings in the city. సిటీలో స్పెషల్ బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి, వాటికి ప్రణాళిక వేయడానికి పీపుల్ ఉండేవారంట. వాళ్ళే రూలర్స్. ఆ రూలర్స్ ఈ సామాన్య ప్రజలందరినీ కూడా దూరపు ప్రాంతాలకు పంపించేవారు. ఎందుకు? మెటల్స్, ప్రీషియస్ స్టోన్స్, అదర్ థింగ్స్ వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ తీసుకురమ్మని చెప్పి ఆ యొక్క సామాన్య ప్రజలని పంపించేవారు. ఎవరు? రూలర్స్. దే మే హ్యావ్ కెప్ట్ ద మోస్ట్ వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్. వాళ్ళ దగ్గర చాలా వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ ఉండేవంట. లైక్ గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ కావచ్చు, అలాగే బ్యూటిఫుల్ బీడ్స్, పూసలు ఉంటాయి కదా అవి, అండ్ కొన్ని డిఫరెంట్ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర చాలా ఆబ్జెక్ట్స్ ఉండేవంట. అండ్ దేర్ వర్ స్క్రైబ్స్ అంటే హూ న్యూ హౌ టు రాయడం తెలిసిన వాళ్ళని స్క్రైబ్స్ అనేవారు. హూ హెల్ప్ ప్రిపేర్ ద సీల్స్. సో వీళ్ళు ముద్రలు ప్రిపేర్ చేస్తారు కదా, ముద్రలు తయారు చేయడంలో వీళ్ళ పాత్ర ఎక్కువ ఉండేదంట.
ఒక సైడ్ ఇలా స్క్రైబ్స్ ఈ ముద్రలు అనేవి తయారు చేస్తూ ఉంటే, ఇంకొక సైడ్ మెన్, ఉమెన్, ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసేసి క్రాఫ్ట్స్ పర్సన్స్ అంటే పాటరీ అవన్నీ చేస్తుంటారు కదా బొమ్మలు. సో మెన్ అండ్ ఉమెన్ తయారు చేసేవారు అనమాట. వాళ్ళ ఓన్ హోమ్స్లో కానీ లేకపోతే స్పెషల్ వర్క్షాప్స్లో కానీ తయారు చేసేవారు. వాళ్ళు దూరం నుండి వచ్చేటప్పుడు ఈ రా మెటీరియల్స్ అన్నీ తెచ్చుకునేవారు అనమాట. అవి వాళ్ళ స్టోరీస్ అవన్నీ కూడా వాటిపైన రాసి ఉండేవంట. మెనీ టెరకోటా టాయ్స్ అనేది మన ఆర్కియాలజిస్ట్, మన హిస్టారియన్స్ ఫైండ్ అవుట్ చేశారు. చిల్డ్రన్స్ ఈ యొక్క టాయ్స్తో ఆడుకునేవారని వాళ్ళు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, ఇది ఫ్రెండ్స్ సీల్, ముద్రలు వేసేవారు, స్క్రైబ్స్ ముద్రలు తయారు చేస్తారు అన్నాం కదా, ఇలాంటి సీల్స్ అన్నమాట. లైక్ ఎక్స్చేంజ్ కాయిన్స్, నాణ్యాలు అంటాం కదా, ఇవి. ఈ స్క్రిప్ట్ని ఇప్పటి వరకు కూడా మన హిస్టోరియన్స్ చదివి దాని మీనింగ్ అనేది కనుక్కోవడానికి, దాని మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారంట ఫ్రెండ్స్. బికాస్ ఇది ఎర్లియస్ట్ స్క్రిప్ట్ అనమాట. డెసిఫార్మెంట్ ప్రాసెస్ అని ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. లెటర్స్ను సైన్స్ నుంచి లెటర్స్గా చేంజ్ చేయడానికి డెసిఫార్మెంట్ ప్రాసెస్ యూజ్ చేస్తామని. సో ఆ ప్రాసెస్ ఏది చేసినా కూడా వాళ్ళు ఆ మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారంట ఇప్పటికీ కూడా మన హిస్టోరియన్స్. టెరకోటా టాయ్స్, డ్రైనేజ్ మొహంజోదారోలో ఉన్నటువంటి డ్రైనేజ్, స్ట్రీట్ కంటైన్స్ డ్రైనేజ్ ఫ్రెండ్స్, ఇది ఆ డయాగ్రామ్. అండ్ ఇది వచ్చేసి ఒక వెల్. న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ద సిటీ. మన ఆర్కియాలజిస్ట్ ఎలాంటి క్రాఫ్ట్స్ ఫైండ్ అవుట్ చేశారంటే ఎక్కువగా మేడ్ ఆఫ్ స్టోన్, షెల్ అండ్ మెటల్. సో స్టోన్స్, షెల్స్, మెటల్స్. ఎలాంటి మెటల్స్ అంటే కాపర్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్. సో ఈ 4 రకాల మెటల్స్ తయారు చేసి వాళ్ళు క్రాఫ్ట్స్ అనేది తయారు చేసేవారు. కాపర్, బ్రాంజ్ అంటే కాంస్యం అంటారు కదా, కాంస్య పథకాన్ని గెలిచింది అలాగా. సో కాపర్, బ్రాంజ్ ఇవి 2 యూజ్ చేసి టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్, వెజల్స్ అంటే పాత్రలు, ఆభరణాలు, ఆయుధాలు ఇవన్నీ కూడా తయారు చేసేవారు. మెయిన్గా వెజల్స్, ఈ పాత్రలు, ఆర్నమెంట్స్, ఆభరణాలు ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ తోటి తయారు చేసేవారు. అలాగే బీడ్స్, వెయిట్స్, బ్లేడ్స్. సో మనం ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు బీడ్స్ అండ్ బీడ్స్. సో బీడ్స్ వచ్చేసేసి కార్నేలియన్. సో ఈ కార్నేలియన్ అనేటువంటి ఒక రెడ్ స్టోన్ తోటి అవి ఫైన్ షేప్ చేసి వాటికి చిన్న హోల్ చేసి ఆ హోల్ ద్వారా ఈ యొక్క థ్రెడ్ అనేది పాస్ చేసేవాళ్ళు. పాస్ చేసి కంప్లీట్గా ఇలా ఆర్నమెంట్ అనేది తయారు చేసేవాళ్ళు అనమాట. అలాగే ఇవి స్టోన్ బ్లేడ్స్. వెయిట్స్ అన్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 1 kg అని 2 kg అని మనకి తూచి ఇస్తారు కదా, ఆ వెయిట్స్ ఆ రోజులో ఇలా ఉండేవంట ఫైన్ షేప్. ఇవి వచ్చేసి మేడ్ ఆఫ్ చెట్ట అనే ఒక స్టోన్తో తయారు చేశారంట. ఇవి ప్రీషియస్ స్టోన్స్ని, మెటల్స్ని వీటన్నిటిని ఈ రాళ్లతోటి తూచేవారంట. అలాగే బాటమ్ రైట్ మనం ఇక్కడ చూస్తే ఎంబ్రాయిడర్డ్ క్లాత్ ఒకటి కనిపిస్తుంది, ఎంబ్రాయిడర్డ్ గార్మెంట్. ఇది వచ్చేసి మొహంజోదారోలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ యొక్క స్టాచ్యూ అంట. సో ఇంపార్టెంట్ పర్సన్ అయితే కదా ఫ్రెండ్స్ ఒక స్టాచ్యూ అనేది కడతారు, సామాన్య ప్రజలకి కట్టరు కదా. సో ఇంపార్టెంట్ పర్సన్ స్టాచ్యూ ఇది. సో ఈ స్టాచ్యూ మీద ఉన్నటువంటి ఒక ఎంబ్రాయిడర్డ్ గార్మెంట్ చూసి ఓహో ఇలాంటి గార్మెంట్స్, ఇలాంటి ఎంబ్రాయిడరీ అనేది వాళ్ళు ఆ రోజుల్లో యూజ్ చేసేవారని మన హిస్టోరియన్స్ తెలిపారు. కాటన్ వాస్ ప్రాబబ్లీ గ్రోన్ ఎట్ మెహర్గఢ్ ఫ్రమ్ 7000 years ago. 7000 సంవత్సరాల క్రితం నుంచే ఈ కాటన్ అనేది పండిస్తూ ఉన్నారంట. యాక్చువల్ పీసెస్ ఆఫ్ ది క్లాత్. సో ఈ కాటన్ క్లాత్ పీసెస్ అనేవి వాళ్ళు కనుగొన్నారు, అటాచ్ చేసినటువంటి పీసెస్ ఆఫ్ క్లాత్ అనేది వాళ్ళు కనుగొన్నారు. అలాగే కొన్ని కాపర్ ఆబ్జెక్ట్స్ కూడా ఈ మొహంజోదారోలో కనుగొన్నారు. అండ్ స్పిండిల్ వాల్స్, ఈ స్పిండిల్ వాల్స్ కూడా వాళ్ళు పరిశీలించారనమాట. ఆ స్పిండిల్ వాల్స్ కూడా కనుగొనడం జరిగింది. అంటే టెర్రకోటా, ఈ ఫయాన్స్ అనే మెటీరియల్స్తో తయారు చేసిందనమాట ఈ స్పిండిల్ వాల్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే పత్తి ఉంటుంది కదా, ఈ పత్తి నుంచి నూలు దారం వడకడానికి ఈ స్పిండిల్ వాల్ అనేది యూజ్ చేస్తారు. సో టెర్రకోటా ఆల్రెడీ మీకు తెలుసు, ఫయాన్స్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క థింగ్స్ అన్నీ ప్రిపేర్ చేయడానికి, బీడ్స్ కానీ, వెయిట్స్ కానీ, ఈ స్టోన్స్తో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది ప్రిపేర్ చేయడానికి, స్టాచ్యూస్ ప్రిపేర్ చేయడానికి స్పెషలిస్ట్స్ అనేవాళ్ళు ఉండేరంట. అంటే ఆ స్పెషలిస్ట్కి ఏ దాంట్లో అంటే ఏ ప్రొఫెషన్లో తన స్పెషలిస్ట్ అయితే ఆ కైండ్ ఆఫ్ వర్క్ మాత్రమే అతనికి అసైన్ చేసేవారంట. ఆ ఒక పాలిషింగ్ బీడ్స్ పాలిష్ చేసే అతనికి అయితే అదే వర్క్ ఇచ్చేవారు. కార్వింగ్ సీల్స్, ఇప్పుడు ముద్రలు అనేది ముద్రలు చెక్కే అతనికి అదే వర్క్ ఇచ్చేవారు అనమాట.
మేబీ చాలా మంచి స్పెషలిస్ట్ ఉండడం వల్ల ఎంత మంచి స్టాచ్యూనో కదా ఫ్రెండ్స్, మనం ముందు స్లైడ్లో చూసాం ఎంత చక్కగా చెక్కారో కదా. అయితే ఆర్కియాలజిస్ట్స్ ఏమని అంటున్నారంటే ఈ స్పెషలిస్ట్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఉండొచ్చు, లేదంటే ఓన్లీ మెన్నే ఉండొచ్చు, ఓన్లీ ఉమెనే ఉండొచ్చు అని చెప్పని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారనమాట. నాట్ ఎవ్రీబడి కుడ్ హ్యావ్ బీన్ ఏ స్పెషలిస్ట్. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. అంతే కదా ఫ్రెండ్స్, వంటలో బోత్ మెన్ అండ్ ఉమెన్. ఇప్పుడు ఉమెన్ కొంతమంది స్పెషలిస్ట్ ఉంటున్నారు, మెన్స్ కూడా కొంతమంది స్పెషలిస్ట్ ఉంటున్నారు. ఇంకొన్ని వర్క్స్ చూసుకున్నా కూడా అంతే. లైక్ దట్ ఉమెన్ మెన్ ఇద్దరు కూడా స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి బహుశా అని మన ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, ఫయాన్స్. సో ఫయాన్స్ అనే మెటీరియల్ ఇది ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ అవుతుందంట ఫ్రెండ్స్, అది కృత్రిమంగా దొరికేది. ఇది ఒక గమ్ అంట. ఎందుకు? ఒక శాండ్ని షేప్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం వినాయకుడి ప్రతిమ చూస్తాం రైట్, ఒక సీల్ వినాయకుడి ముద్రలో మట్టి వేసేసేసి మనకి మట్టి వినాయకుడి బొమ్మని తయారు చేసేస్తారు క్లే యూస్ చేసి కదా వినాయక చవితి అప్పుడు. అందులో కూడా ఫస్ట్ ఒక గమ్ అనేది యూస్ చేస్తారు. మేబీ అలాగా ఆ పర్పస్కే ఒక షైన్డ్ షేప్ రావడానికి, షైనీగా కనిపించడానికి అది యూస్ చేస్తారేమో ఆ ఫయాన్స్ అనేది. గ్లేజ్డ్ అంటే చాలా డార్క్గా ఉన్నటువంటి అవి కూడా, చాలా డల్గా ఉన్నటువంటివి కూడా ఇవి యూస్ చేయడం వల్ల, ఫయాన్స్ అనే మెటీరియల్ యూస్ చేయడం వల్ల చాలా షైనీగా వచ్చేవంట. ఇవి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, టైనీ వెజల్స్ ఇవన్నీ అంటే చిన్న చిన్న పాత్రలు యూస్ చేసేటప్పుడు ఈ ఫయాన్స్ అనే మెటీరియల్ని యూస్ చేసేవారు లైక్ ఎ గమ్ పర్పస్ ఫర్ మేకింగ్ షైన్ ఇన్ సచ్ ఆఫ్ రా మెటీరియల్స్. మరి ఇలాంటి బీడ్స్ ఇవన్నీ తయారు చేసేవారు కదా. సో వీటి నుంచి ఇప్పుడు ఇవి ఉండాలంటే అవన్నీ తయారు చేయాలంటే రా మెటీరియల్స్ అనేది కావాలి. సో ఆ రా మెటీరియల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి సర్చ్ చేశారు, ఎక్కడి నుంచి తెచ్చుకునేవారో చూద్దాం. సో వాళ్ళు జనరల్గా న్యాచురల్గానే వాళ్ళు కనుగొనేవారంట రా మెటీరియల్స్ని, లేదంటే ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ ఆర్ హెడ్డర్స్. కొన్ని ఫార్మర్స్ హెడ్డర్స్ కూడా ప్రొడ్యూస్ చేసేవారంట. అంటే లైక్ ప్రత్తి ఉంటుంది కదా రైట్, కాటన్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ ఈజ్ ఏ రా మెటీరియల్ రైట్, దట్ మే బీ ప్రాసెస్డ్ టు మేక్ ఏ క్లాత్ రైట్. సో అది క్లాత్గా అంటే నూలు దారం వడికి వాటి నుంచి ఫినిష్డ్ గూడ్స్, ఒక శారీస్ డ్రెస్సెస్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేవాళ్ళు. అలాగే కాపర్, టిన్, గోల్డ్, సిల్వర్, ఈ ప్రీషియస్ స్టోన్స్ అన్నీ కూడా చాలా దూరం ప్లేసెస్ నుండి తీసుకొచ్చేవారంట. సో అవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కాపర్ వచ్చేసి ప్రజెంట్ డే రాజస్థాన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి తీసుకొచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఒమెన్ ఇన్ వెస్ట్ ఏషియా, ఒమెన్ రాజస్థాన్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి కాపర్. టిన్, సో టిన్తో కాపర్ మిక్స్ చేస్తే బ్రాంజ్ వస్తుంది. సో ఆ బ్రాంజ్ కోసం టిన్ అనేది కాపర్తో మిక్స్ చేయాలి కాబట్టి టిన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఉన్నటువంటి ప్లేస్ నుండి తీసుకొచ్చారనమాట. ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి తీసుకొచ్చారు. అలాగే గోల్డ్ వచ్చేసి కర్ణాటక, ప్రీషియస్ స్టోన్స్ వచ్చేసేసి గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. ప్రీషియస్ స్టోన్స్ గోల్డ్ కర్ణాటక, టిన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. అలాగే రాజస్థాన్ నుంచి, ఒమెన్ నుంచి ఏం తెచ్చారు ఫ్రెండ్స్? కాపర్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి ఆ ప్రీషియస్ స్టోన్స్ అన్నీ క్యారీ చేయడానికి ఇలాంటిది యూజ్ చేశారు. అంటే ఇవి టాయ్ అనమాట. మన ఆర్కియాలజిస్ట్కి నిజంగా రియల్గా యూజ్ చేసేవి దొరకలేదంట ఫ్రెండ్స్, కాబట్టి ఇలాంటి టాయ్స్ లాంటివి దొరికాయంట. ఇది ఇంకొక ముద్ర, ఆల్రెడీ మనం ఇందాక ఇంకొక ముద్ర చూసాం కదా స్క్రిప్ట్ రాసి, ఇది ఇంకొక ముద్ర ఫ్రెండ్స్. ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేస్తారు? స్క్రైబ్స్. ఫుడ్ ఫర్ పీపుల్ ఇన్ ద సిటీస్. మరి ఆ సిటీస్లో నివసించే వారికి ఫుడ్ ఎలాగా? వైల్ మెనీ పీపుల్ లివ్డ్ ఇన్ ద సిటీస్. సో కంట్రీ సైడ్లో వ్యవసాయదారులు అలాగే పశుపోషకులు వాళ్ళు ఇద్దరు కూడా నివసించేవారు అనమాట. కంట్రీ సైడ్ వాళ్ళే ఫుడ్ సప్లై చేసేవారు. ఎవరికి? ఈ క్రాఫ్ట్స్ పర్సన్కి కావచ్చు, స్క్రైబ్స్కి అంటే సీల్స్ ముద్రలు ప్రిపేర్ చేసేవారికి, అలాగే రూలర్స్కి, వ్యవసాయదారులు అలాగే ఈ పశుపోషకులు వీళ్ళే మిల్క్ కానీ ఫుడ్ కానీ వీళ్ళే ప్రొవైడ్ చేసేవారు, వీళ్ళే సప్లై చేసేవారు అనమాట. లైక్ ఇప్పుడు ఎలా అయితే ఫార్మర్స్ పండిస్తున్నారో సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా తింటున్నారో అదేవిధంగా వీళ్ళు ఎటువంటి పంటలు పండించేవారంటే వీట్, బార్లీ, పల్సెస్, పీస్ అంటే బఠానీలు, రైస్, సీసం అంటే నువ్వులు, లిన్సీడ్ అవిసె గింజలను, మస్టార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పండించేవారు. ఏ న్యూ టూల్ అంటే ప్లో అనేది ఒకటి, ఈ ప్లో అనేది ఫైండ్ అవుట్ చేశారు. యాక్చువల్లీ ఇది టూల్ రియల్గా యూజ్ చేసిన టూల్ కాదు ఫ్రెండ్స్, టాయ్ అనేది దొరికింది మన ఆర్కియాలజిస్ట్స్కి, రియల్గా యూజ్ చేసేవి దొరకలేదంట. అలాగే ఈ రీజన్లో ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అనేది ఉండేది కాదు, కాబట్టి ఇరిగేషన్ పర్పస్కి వాళ్ళు ఒక వాటర్ అనేది ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకొని అవసరమైనప్పుడు యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట పంటలు పండించుకోవడానికి. ఈ హరప్పన్స్ క్యాటిల్
షీప్, గోటు, బఫెలో వీటన్నిటిని కూడా పెంచారు. వాటరు, ఆ పచ్చిక బయళ్ళు, సో వాటికి గ్రాస్ కోసము అరౌండ్ చుట్టూరే సెటిల్మెంట్స్ అనేవి ఉండేవన్నమాట, అవైలబుల్ సెటిల్మెంట్స్. అలాగే ఒకవేళ డ్రై సమ్మర్ సీజన్స్లో ఫుడ్ కానీ లేదంటే వాటర్, గ్రాస్ అనేది లేకపోతే చాలా దూరానికి తీసుకువెళ్ళి మళ్ళీ మేపడానికి తీసుకెళ్తారంటారు కదా, సో ఆ విధంగా వాటిని తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవారు అనమాట. అంటే మొత్తానికి అన్నిటికీ ఫుడ్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. అలాగే ఆ రోజుల్లో ఫిషింగ్ ఉండేది, యానిమల్స్ని చంపేవాళ్ళు, ఈ బెర్ ఫ్రూట్స్ని కూడా కలెక్ట్ చేసుకొని తినేవారు, యాంటిలోప్స్ని ఎక్కువ చంపేవారంట. క్లోజర్ లుక్, హరప్పన్ టౌన్ ఇన్ గుజరాత్. సిటీ ఆఫ్ ధోలావీరా వాస్ లొకేటెడ్ ఆన్ ఖదీర్ బేట్, ఆల్సో స్పెల్డ్ యాజ్ స్పెట్. అది వచ్చేసి ర్యాన్ ఆఫ్ కచ్లో ఉంది. ఇక్కడ ఫ్రెష్ వాటర్, ఫెర్టైల్ సాయిల్ అనేది దొరుకుతుందన్నమాట. ఈ హరప్పన్ సిటీస్ వచ్చేసి వెస్ట్రన్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్గా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. కానీ ఈ ధోలావీరా సిటీ వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ అయింది ఫ్రెండ్స్. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది ఫ్రెండ్స్? 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ 3 పార్ట్స్కి కూడా చుట్టూరు స్టోన్ వాల్స్ ఉండేవంట ఈచ్ పార్ట్కి. అలాగే గేట్వేస్ అనేవి ఉండేవన్నమాట, పెద్ద గేట్వేస్ ఉండేవంట ఎంట్రన్సెస్లో. మన రుద్రమదేవి మూవీలో చూసినట్లయితే పెద్ద పెద్ద గేట్వేస్ అలా ఉండేవంట. ఏదైనా పబ్లిక్ సెరమనీస్ చేసుకోవడానికి లార్జ్ ఓపెన్ ఏరియా అనేది ఉండేదంట వాళ్ళకి. అలాగే హరప్పన్ స్క్రిప్ట్స్, లార్జ్ లెటర్స్ ఆఫ్ ది హరప్పన్ స్క్రిప్ట్స్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇవి చెక్కలతో వేయబడినటువంటి ఒక తెల్లని రాతితోటి చెక్కారంట ఫ్రెండ్స్. ఇవి చాలా యూనిక్ అని కూడా చెప్తున్నారు. అలాగే సిటీ ఆఫ్ లోథల్, ఈ లోథల్ దగ్గర సబర్మతి అనేటువంటి ఈ సబర్మతి రివర్ ఉంది. ఎక్కడ ఫ్రెండ్స్? అహ్మదాబాద్, గుజరాత్ ఇటు సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ అహ్మదాబాద్, అక్కడ ఆ నియర్ సబర్మతి అనేది రివర్ అనేది ఉంది. ఇట్ ఈస్ ఆల్సో క్లోజ్ టు గల్ఫ్ ఆఫ్ కంబాట్కి ఇది చాలా నియర్గా ఉంటుంది. అంటే ఇక్కడికి ఎక్కువ సీ వాటర్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇట్ వాస్ సిట్యుయేటెడ్ నియర్ ద ఏరియాస్ వేర్ రా మెటీరియల్స్. సో ఆ ప్లేస్లో, ఆ సబర్మతి రివర్, ఆ లోతల్ దగ్గర ఎక్కువగా సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనేవి దొరికేవి వాళ్ళకి. అంతేకాకుండా ఇది ఒక ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ స్టోన్, షెల్ అండ్ మెటల్. ఇప్పుడు మార్కాపురం పలకలు అలా అంటాం కదా, మార్కాపురం అంటే పలకలు. సో అలాగా ఈ స్టోన్స్కి, షెల్స్కి, మెటల్స్కి, ఇవి డిఫరెంట్ బీడ్స్, ఇవన్నీ ప్రిపరేషన్కి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సెంటర్ అంట ఫ్రెండ్స్. ఒక పెద్ద స్టోర్ హౌస్ కూడా ఉందంట ఈ లోథల్ సిటీలో. చాలా ముద్రలు, ఈ సీలింగ్స్, ఇవన్నీ సీల్స్ అనేవి కూడా ఉండేవి. అలాగే ఒక వర్క్షాప్ అనేది ఉండేదంట. అక్కడే ప్రిపేర్ చేసి అక్కడే స్టోర్ చేసేవారంట. ఏంటిది? పీస్ ఆఫ్ స్టోన్స్, ఈ హాఫ్ మేడ్ బీడ్స్, టూల్స్, బీడ్ మేకింగ్ అండ్ టూల్స్ ఫర్ బీడ్ మేకింగ్. సో అంటే ఈ పూసలు తయారు చేయడానికి టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ కూడా అక్కడ తయారు చేసేవారంట. అలాగే ఫినిష్డ్ బీడ్స్ హ్యావ్ ఆల్ బీన్ ఫౌండ్ హియర్. సో ఫినిష్డ్ బీడ్స్ అంటే తయారు చేసినటువంటి పూసలు తయారు చేసుకోవడానికి యూస్ అయ్యేటువంటి టూల్స్, హాఫ్ మేడ్ బీడ్స్, అలాగే స్టోన్స్, కొన్ని స్టోన్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దొరికేవంట, ప్రీషియస్ స్టోన్స్. ఎక్కడ? లోథల్, నియర్ ద సబర్మతి రివర్, గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఆల్సో క్లోజ్ టు. ఇది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, డాక్ యార్డ్ అట్ లోథల్. ఇది ఒక హ్యూజ్ ట్యాంక్. ఇది ఒక హ్యూజ్ ట్యాంక్ అనమాట. సో అన్ని సీస్ నుంచి ఇక్కడ లోడ్ చేసుకుంటారు. ఈ పడవలన్నీ, షిప్స్, ఈ బోట్స్ అన్నీ వచ్చి ఈ ప్లేస్లో ఆగుతాయి అన్నమాట. ఈ ప్లేస్లో ఆగి ఇక్కడ మొత్తం అంతా లోడ్ చేసుకుంటుంది. ఏదైనా గూడ్స్ లోడ్, అన్లోడింగ్ అంతా చేసుకుంటుంది. ఇది రివర్ ఛానల్ అనమాట. అలాగే సీల్స్ అండ్ సీలింగ్స్. సీల్స్ మే హ్యావ్ బీన్ యూజ్ టు స్టాంప్ బ్యాగ్స్. ఇప్పుడు మనం స్టాంప్ యూజ్ చేస్తాం కదా, పేపర్స్ మీద ఏదైనా స్టాంప్ కొడతారు, స్టాంప్ కొడితేనే యూజ్ అవుతుంది. అలాగా ఆ రోజుల్లో స్టాంప్ బ్యాగ్స్ యూజ్ చేయడానికి ఈ సీల్లో ఒక మట్టి కొంచెం వెట్లే అనేది పెట్టి దానిపైన గట్టిగా ఫిక్స్ చేసేవాళ్ళంట. ఆ గట్టిగా ఫిక్స్ చేసిన తర్వాత ఆ సీల్ పడిపోయేది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకువెళ్ళడానికి అప్పుడు ఈ సీల్స్ అనేది యూజ్ చేసేవారు అనమాట గూడ్స్కి. అలాగే మిస్టరీ ఆఫ్ ద ఎండ్. Around 3,900 years ago, we find the beginning of the major change. People stopped living in many of the cities. చాలా పెద్ద చేంజెస్ వచ్చాయంట. పీపుల్ చాలా సిటీస్లో నివసించడం అనేది మానేశారు, చాలా అరుదుగా నివసిస్తూ ఉన్నారు. అలాగే రైటింగ్, స్క్రైబ్స్ కావచ్చు, ముద్రలు తయారు చేస్తారన్నాం కదా వాళ్ళు, స్క్రైబ్స్ కావచ్చు, వెయిట్స్, ఇవి తూచడానికి యూజ్ చేసేటువంటి వెయిట్స్, అవన్నీ కూడా ఏవి యూజ్ చేయడం చాలా తగ్గాయంట. రా మెటీరియల్స్ కూడా దూరం ప్రదేశాల నుంచి రా మెటీరియల్స్ తీసుకురమ్మని రాజులు పంపేవారు కదా, అది కూడా చాలా రేర్ అయిపోయిందంట. గార్బేజ్ ఫైల్డ్ ఆఫ్, అంటే మొహంజోదారో మొత్తం కూడా స్ట్రీట్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ బ్రోక్ అయిపోయాయి. స్ట్రీట్స్ అన్నీ కూడా
ఎక్కువగా గార్బేజ్ వేస్టేజ్తో నిండిపోయి ఉన్నాయి అనమాట, చెత్తా చెదారంతో. హౌసెస్ కూడా అన్నీ పాడుపడిపోయినాయి, స్ట్రీట్స్ కూడా మొత్తం. అసలు వై డిడ్ ఆల్ దిస్ హ్యాపీన్, ఇదంతా ఎందుకు జరిగింది అంటే వీఆర్ నాట్ షూర్, అంటే స్కాలర్స్ ఆర్ నాట్ షూర్ ఇది జరిగిందని. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే రివర్స్ డ్రైడ్ అప్, రివర్స్ అన్నీ కూడా ఎండిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు డిఫరెంట్ టూల్స్ చేసుకోవడానికి ఇవి చెట్లు, అలాగే ఇటుకలు కాల్చుకోవడానికి చెట్లు ఇవి కావాలి కదా కట్లు, సో దానికోసం డిఫారెస్టేషన్ అయి ఉండొచ్చు. డిఫారెస్టేషన్ వల్ల సో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ డిఫారెస్టేషన్ వల్ల వాళ్ళ యొక్క యానిమల్స్కి గ్రీన్ కవర్ అంటే గ్రాస్ తినడానికి ఫుడ్ లేకపోయి ఉండొచ్చు, ఆ విధంగా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఫ్లడ్స్, సో ఫ్లడ్స్ వచ్చి ఉండడం వల్ల కూడా అది మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉండొచ్చు. అలా అన్నీ చాలా రకాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఏది కూడా షూర్ కాదు. ఇది కేవలం మన ఆర్కియాలజిస్ట్, మన హిస్టారియన్స్, మన స్కాలర్స్ యొక్క ఇమాజినేషన్ మాత్రమే. కొంతమంది ఏమో రివర్స్ డ్రై అవ్వడం వల్ల సో వాటర్ రిసోర్సెస్ కోసం వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్ళారని చెప్పేసి అంటున్నారు. మనం చెప్పుకున్నాం కదా సెకండ్ చాప్టర్లో, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎందుకు వెళ్తారు, రివర్స్ డ్రై అయిపోయిన ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, అలా కూడా వెళ్ళుండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి అప్పుడు 4700 years ఎగో ఆ సిటీ కనుగొన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అవన్నీ కూడా అంత రేర్ అయిపోయింది, ప్రజలందరూ కూడా నివసించడం మానేసి వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఫ్రెండ్స్, ఈస్ట్ అండ్ సౌత్కి వచ్చారంటే మన వైపు కూడా వచ్చారంట. మళ్ళీ తర్వాత అదే ప్లేస్లో 1400 సంవత్సరాల క్రితం మళ్ళీ సిటీస్ అనేది ఎమర్జ్ అయ్యాయంట. ఇక్కడ కింద మనం చూస్తుంటే ఇది ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ ఫ్రెండ్స్. సో ఇట్లా కట్టారు కదా పెద్ద పెద్ద సమాధులు, సో వీటిని పిరమిడ్స్ అంటారు. ఒకవేళ రాజులు, రూలర్స్ వాళ్ళందరూ చనిపోయినప్పుడు ఆ రూలర్స్ యొక్క మృతదేహాలని, వాళ్ళ యొక్క పార్థివ దేహాలన్నింటినీ కూడా ఇందులో పూడ్చిపెట్టేవారంట. సో ఆ పూడ్చిపెట్టిన జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసినటువంటి ఆ పార్థివ దేహాలని ఏమంటారంటే మమ్మీస్ అంటారు. ఇవి ఈ టామ్స్ని మనం పిరమిడ్స్ అని పిలుస్తామన్నమాట. సో ఈ రాజులందరూ కూడా 5000 సంవత్సరాల క్రితం ఈ రాజులందరూ కూడా వీళ్ళు కూడా మామూలుగా సామాన్య ప్రజలందరినీ దూర ప్రాంతాలకు పంపించేవారు అన్నమాట. టింబరు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పని. అలాగే ఈ రాజులు చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు సర్వింగ్ చేసేటువంటి ఉమెన్ అండ్ మెన్ని, లేదంటే కొన్ని గోడ్స్ని, కొన్ని యానిమల్స్ని, కొన్ని ఆభరణాలు, కొన్ని పాత్రలు, వాళ్ళకి మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, లేదంటే అతను బాగా యుద్ధవీరుడైతే ఆ వెపన్స్ అవన్నీ కూడా పూడ్చిపెట్టేవారంటే. ఎందుకంటే వాళ్ళు ఏమని నమ్మేవారంటే ఎర్లియర్ చాప్టర్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, వాళ్ళు ఏమని నమ్మేవారంటే అతను చనిపోయిన తర్వాత అతనికి ఇంకొక లైఫ్ ఉంటుంది, సో అతనికి ఫుడ్ కావాలి తినడానికి, వేరే లైఫ్ అనేది ఉంటుంది, వేరే ఇంకొక లైఫ్ అని. ఆ విధంగా వాళ్ళు బ్యూరియల్స్లో ఆ సర్వింగ్ ఉమెన్ మెన్ అని కూడా పాపం ఒక్కొక్కసారి పూడ్చిపెట్టేవాళ్ళంట. దిస్ ఈజ్ అబౌట్ ద 4th చాప్టర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కంటెంట్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.